దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా నా యొక్క వందనాలను తెలియచేసుకుంటున్నాను. సామెతల గ్రంథంలో నుండి కొన్ని అధ్యాయాలను ధ్యానం చేయడానికి ప్రభు ఎంతో కృప చూపిస్తున్నారు. ఈ కార్యక్రమం మీకు కూడా ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాం. ఒకవేళ ఇది మీకు ఆసక్తికరంగా ఉపయోగకరంగా ఉంది, అనేకులకు దీవెనకరంగా ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు అనేకులకు షేర్ చేయండి. అలాగని ప్రతి ఉదయకాల సమయంలో కూడా మీరు కూడా ఈ మాటలను ఆలకించడానికి మాతో కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి మరి సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో సామెతల గ్రంథం 4వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. ఇక్కడ తండ్రి తన కుమారులతో చెప్తున్నటువంటి మాటలు, హితోపదేశాన్ని గూర్చినటువంటి మాటలు ప్రారంభంతో మరి యొక్క సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో మరి ఈ మాటలు మనకు పరిచయం చేస్తూ ఉన్నాయి. 3వ వచనాన్ని చదువుతున్నాను. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని. సుకుమారుడు అనగా సున్నితమైనటువంటి మనస్సు కలిగినవాడు, విని దాని ప్రకారం జీవించేటువంటి మనసు కలిగినవాడు, నేర్చుకోవాలి అనే ఆశ కలిగినటువంటి వాడు అనే అర్థాన్ని ఈ యొక్క మాట మనకు తెలియచేస్తూ ఉంది. అలాగనే 4వ వచనం, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. భద్రం చేసుకో అంటే మరి ఆ మాటలను మన హృదయంలో ముద్రించుకోవాలి, మరి దాన్ని రాసుకోవాలి. ఆ యొక్క మాటలకు విధేయతను చూపించాలి. ఏ మాటలు అనగా దేవుని యొక్క ఆజ్ఞలు. దేవుని యొక్క వాక్యములు ఎన్నో ఆజ్ఞలను ప్రభు మనకు ఇచ్చి ఉన్నారు. వాటిని మన యొక్క హృదయములో భద్రం చేసుకోవాలి, రాసుకోవాలి, వాటికి విధేయతను చూపించాలి అని ఈ వచనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అలాగనే 5 నుంచి కొన్ని వచనాలను చదువుకుందాం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము, దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగలించిన ఎడల అది నీకు ఘనత తీసుకొని వచ్చును. ఇక్కడ బుద్ధిని జ్ఞానాన్ని సంపాదించుకొనమని రాయబడింది. సంపాదించుకోవడం అంటే కొనుక్కోవాలి. మరి మనము దేనిని సంపాదించుకుంటామంటే ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైన వాటిని మనము సంపాదించుకోవడానికి ఇష్టపడతాం. అది ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి అనుకుంటాం. ఎన్నో లోక సంబంధమైనటువంటి మరి వస్తువులు కావచ్చు, ఏవేవో మరి ఎక్కడైనా మనం చూసినప్పుడు అది మన ఇంట్లో ఉండాలి. అది ఎంత కష్టమైన దాన్ని సంపాదించుకోవాలి, దాన్ని కొనుక్కోవాలి అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, బుద్ధిని జ్ఞానాన్ని నీవు సంపాదించుకోవాలి. వాస్తవానికి చెప్పాలి అంటే మరి జ్ఞానం ఉచితంగానే ఇవ్వబడుతుంది. కానీ దాన్ని సంపాదించుకోవటానికంట మనకున్న సమస్తాన్ని ఖర్చు చేసి దానిని సంపాదించుకోవాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. రక్షణ కూడా అంతే కదా, రక్షణను మనము సంపాదించుకోవాలి. ఆ రక్షణ మనం పొందుకుంటే తప్ప దేవుని యొక్క రాజ్యంలోనికి మనం అర్హులం ఏమాత్రము కూడా కాదు. రక్షణ లాగానే జ్ఞానాన్ని, బుద్ధిని కూడా మీరు సంపాదించుకోనండి అని దైవవాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. 9వ వచనం, అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నీవు ఎప్పుడైతే జ్ఞానాన్ని, బుద్ధిని సంపాదించుకుంటావో, అందమైన మాలిక, ప్రకాశమానమైన కిరీటము, ఈ రెండు కూడా దేవుని కృపకు, దైవ అనుగ్రహానికి సూచనలుగా ఉన్నాయి. నీవు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతావు.
దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందగలుగుతాం. ఎప్పుడో తెలుసా? జ్ఞానాన్ని, బుద్ధిని మనము సంపాదించుకోవటానికి ప్రయాసపడినప్పుడు. 10వ వచనం నుంచి చదువుతున్నాను. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దానిని పొందియుండుము. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగిపోయి సాగిపోము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షరసమును త్రాగుదురు. పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఇక్కడ భక్తిహీనులు కనబడుతూ ఉన్నారు, దుష్టులు కనబడుతూ ఉన్నారు. వీరికంట ఎదుటి వారికి కీడు చేయకుండా ఉండడం ఏమాత్రము కూడా కుదరదంట. ఎదుటి వారికి కీడు చేయాలి, ఎదుటి వారిని పాడు చేయాలి, అది వారి యొక్క స్వభావం. కానీ దేవుడు అంటున్నాడు, అలాంటి వారికంట మరి దేవుడంట గాఢాంధకారాన్ని సిద్ధపరిచాడండి. కానీ వాస్తవానికి వారికి ఆ విషయం తెలియదు. దుష్టుల మార్గంలోనికి వెళ్లకుండా, భక్తిహీనుల మార్గంలోనికి వెళ్లకుండా మనము నీతిగా బ్రతికినట్లయితే, ప్రభు కోసం బ్రతికినట్లయితే, దేవుని ఆజ్ఞలను బట్టి బ్రతికినట్లయితే, దేవుడు చూపిస్తున్న మార్గములో మనము నడిచినట్లయితే, ఈ యొక్క 18వ వచనంలో చదువుతున్నట్లుగా పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు వర్ధిల్లును. నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మార్గాలు వర్ధిల్ల చేస్తాడు దేవుడు. మరి అంత మాత్రమే కాదు, అవి తేజరిల్లుతాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికే తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఎవరైతే జ్ఞానాన్ని, బుద్ధిని సంపాదించుకుంటారో, దైవ వాక్యము చెప్పినట్లుగా నడుస్తారో వారికి జీవం కలుగుతుందంట, సర్వ శరీరానికి ఆరోగ్యం కూడా కలుగుతుందట. జీవము అనే మాట నిత్య జీవానికి, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మాట నిత్య జీవానికి సంబంధించింది. మనము పరలోకమందు దీవించబడతాం, పరమునందు రావలసిన ప్రతి ఆశీర్వాదం మన జీవితంలోనికి వస్తుంది. అలాగని ఇహమందు మనకు రావలసిన ఆరోగ్యం కావచ్చు, ఆయుష్ కావచ్చు, సమస్త ఆశీర్వాదాలు కావచ్చు, అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడట. 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మనము చాలా వాటిని భద్రంగా కాపాడుతామండి. మనం కలిగి ఉన్నటువంటి వెండి కావచ్చు, బంగారం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆస్తులు కావచ్చు, పొలాలు కావచ్చు, ఆఖరికి మనకివ్వబడినటువంటి వెహికల్ కావచ్చు, వాహనాలు కావచ్చు, చాలా భద్రంగా మనం కాపాడుతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, వాటిని మనం ఎంత కాలము కాపాడినా కొన్ని దినాలకు అవన్నీ కూడా పాడైపోతాయి. కానీ విలువైనది నీవు కాపాడుకొనవలసింది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? మన యొక్క హృదయాలు. మన హృదయాన్ని మనము కాపాడుకోవాలంట. చెడ్డ ఆలోచనలు చేయాలి అన్నా, మంచి ఆలోచనలు చేయాలి అన్నా హృదయమే కేంద్రం. దానిని మనము అద్దము వలె కాపాడుకోవాలంట. దాన్ని మట్టిగా, మురికిగా, దేవునికి ఆయాసకరమైన కార్యముల చేత, వ్యతిరేకతల చేత దాన్ని మనం పాడు చేసుకోవటానికి ఏమాత్రము కూడా వీలు లేదు. వాస్తవానికి మనము పరలోకానికి వెళతామా మన క్రియల ద్వారా, నిత్య నరకానికి వెళతామా అని ఏ మనిషి మన దగ్గరకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నీ హృదయమే నీతో మాట్లాడుతుంది, ఎవరి హృదయం వారితోనే మాట్లాడుతుంది. ఎందుకంటే దేవుడు హృదయానికి ఆ గొప్ప శక్తినిచ్చాడు. అది చాలా విలువైంది. దాన్ని
ప్రతి దినము కూడా మనము కాపాడుకోవలసిన వారమై ఉన్నాము. అలాగనే 24వ వచనం, మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, నీ పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. ఎందుకు మన పెదవుల నుండి కుటిలమైన మాటలు రానివ్వకూడదు అంటే, మన యొక్క పెదవులు ఎప్పుడైతే కుటిలమైనటువంటి మాటలు, చెడ్డ మాటలు పలుకుతాయో, మరి అందమైన విలువైన మన హృదయం అంట విషపూరితంగా మారిపోతుందంట. అది మనకు తెలియకుండానే మన హృదయము అలాగున మారిపోతుందంట. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. ఇక్కడ కుడి తట్టు, ఎడమ తట్టు, ఇటు అటు ఈ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ మాటలు దేనికి సంబంధించినవి అంటే, నీవు ఒక చక్కనైన మార్గాన్ని, ఒకే ఒక మార్గాన్ని ఎన్నుకొని నీ ముందర నీవు చక్కగా సూటిగా నడుచుకుంటూ వెళ్ళిపో. భక్తి మార్గం కావచ్చు, యథార్థ మార్గం కావచ్చు, నీవు ఒకదాన్ని గట్టిగా పట్టుకున్నావు, ఆ మంచి మార్గంలో నీవు వెళ్ళిపోవాలి. నీ కన్నులు ఎప్పుడైతే కుడి తట్టుకు కానీ ఎడమ తట్టుకు కానీ తిరుగుతాయో అంటే చెడు మార్గముల వైపు, చెడు పనులు చేస్తున్నటువంటి మనుషుల వైపు చూస్తాయో, మన యొక్క హృదయాలు పాడైపోతాయి, మన యొక్క మార్గాలు పాడైపోతాయి. అందుకనే మన మార్గాన్ని మనము కాపాడుకునే వారిగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. ఎవరి తట్టు మనం చూడకూడదండి. మనుషులుగా మనం చూస్తాం, ఇదిగో వీరు నాకంటే చాలా భక్తిపరులుగా ఉండేవాళ్ళు, వీళ్ళే ఇలా బ్రతుకుతున్నారు, ఏం పర్వాలేదు, భక్తిలో రాజీ పడవచ్చు, అప్పుడప్పుడు అబద్ధాలు ఆడవచ్చు, అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేసుకోవచ్చు అని చెప్పి మనము మోసపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ ఒక చక్కనైన మార్గములో నీ మార్గాన్ని నీవు సరళము చేసుకో, నీవెన్నుకున్న మార్గంలో నీవు సూటిగా వెళ్ళిపో. అంతేగాని కుడి తట్టునకు ఎడమ తట్టునకు వారి వైపు వీరి వైపు చూసి నీ మార్గమును నీవు ఏమాత్రము కూడా పాడు చేసుకొనవద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ మాటల ద్వారా మనమందరము కూడా హెచ్చరించబడ్డాం, దీవించబడ్డాం, ప్రేరేపించబడ్డాం, ప్రోత్సహించబడ్డాం. ఈ మాటలను మన హృదయంలో స్థిరపరచుకుందాం. ఈ మాటలు మన హృదయంలో స్థిరపడులాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, కృపాసత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, ఈ యొక్క తండ్రి నాయన ఉదయకాల సమయంలో నాయన మీరు నాతో మాట్లాడారు ప్రభువా. నీవు నమ్మదగిన దేవుడవు నాయన. తండ్రి తన కుమారులకు నా తండ్రి నాయన మంచి ఉపదేశాన్ని చేసినట్లుగా అయ్యా నీవు మాకు మంచి ఉపదేశాన్ని చేస్తూ ఉన్నావు ప్రభువా. నీ మాటలను మాకు వినిపింప చేస్తూ ఉన్నావయ్యా. అయ్యా నీ చేత మేము హెచ్చరించబడుతూ ఉన్నాము ప్రభువా. మేము సరి చేసుకొని నీ యొక్క వాక్యానుసారంగా బ్రతకటానికి నీ మాటలను నీ ఆజ్ఞలను మా హృదయంలో నాయన భద్రపరచుకోవటానికి కృప చూపించండి. అన్నిటికంటే విలువైన మా హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకునే శక్తిని మీరు మాకు ఇవ్వండి. మా పాపములను, మా దోషములను, మా అతిక్రమములను క్షమించండి. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఇంకను నా తండ్రి నాయన మా పరిచర్యలన్నిటినీ దీవించండి. అయ్యా ఈ మాటలను ఎందరైతే శ్రద్ధగా ఆలకించారో, ఎందరైతే ఈ మాటలను బట్టి అయ్యా ప్రభు మేము నడుచుకోవాలని నిర్ణయాన్ని తీసుకున్నారో వారందరినీ దీవించండి అయ్యా. వారందరికీ నీ సహకారాన్ని అందించండి అయ్యా. నీ నిండైన దీవెనల చేత, ఆశీర్వాదాల చేత వారిని, వారి కుటుంబాలను నింపి రాబోయే దినాలు వారి జీవితాలకు మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను మీరే మార్చమని, మీరే మహిమయు ఘనతయు ప్రభావమును పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభుయేసు రక్తమే చేయం, ప్రభుయేసు నామము